హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ధ్యానము మెడిటేషన్ అంటే ఏమిటో నేర్చుకుందాం. యోగాకు ఆద్యుడైన పతంజలి మహర్షి ప్రకారం ధ్యానం అంటే యోగం అంటే యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ అంటే మనసును శూన్యం చేసుకోవడమే, ఆలోచన రహిత స్థితిలో ఉండడమే ధ్యానము. ఇదే విషయాన్ని 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఆనాపానసతి అనే ధ్యాన పద్ధతి ద్వారా ఈ విశ్వంలో ఉన్నటువంటి అందరికీ చాలా సులభమైన ధ్యాన పద్ధతి చెప్పడం జరిగింది. 112 రకాల ధ్యాన పద్ధతుల్లో అత్యంత సులభమైన పద్ధతి ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడము. ఎప్పుడైతే సహజమైన శ్వాసను గమనించడం ద్వారా మన మనసు శూన్యమవుతుందో అప్పుడు